బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయడంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. రిజర్వేషన్లు అమలు చేయడం చేతకాక బీజేపీపై నెడుతున్నారని అన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, మతపరమైన రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. బీజేపీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని, దేశానికి బీసీలను ప్రధాని చేసిన ఘనత బీజేపీదే అని కూడా తెలిపారు. ప్రధానమైనటువంటి 42% రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు, అరే ఈయన చేస్తుంది ఇది 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ మీద దొబ్బుతాడు ఎందుకు? బీజేపీ ప్రకటించిందా? బీజేపీ ప్రకటించకుండా బీజేపీ దీనికి సపోర్ట్ చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఎన్నికల వాగ్దానం మేము 42% ఇస్తామన్నందుకు బీసీలందరూ నమ్మారు. గెలిచిన తర్వాత దీన్ని బీజేపీ అడ్డుకుంటుంది. బీజేపీ ఎట్లా అడ్డుకుంటుంది? ఏం బండలు పెట్టి అడ్డుకుంటుందా, గోడలు కట్టి అడ్డుకుంటుందా? ఏమన్నా తెలివి ఉండాలో చెప్పడానికి. బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? బీజేపీ రాజ్యాంగంలో 242 ఆర్టికల్ D6 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వంకి రాజ్యాంగమే ఇచ్చింది. ఏమని? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ కేంద్రము రాజ్యాంగాన్ని 73, 74వ రాజ్యాంగ సవరణలో స్పష్టంగా పేర్కొన్నది. ఇప్పటికి 10 సార్లు చెప్పినాం, మీటింగ్ పెట్టినప్పుడు కూడా చదివి వినిపించినాం. రాజ్యాంగం ఏముంది, మీరు ఏం చేస్తున్నారని చదివి వినిపించినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అనవసరంగా బీజేపీ మీద బురద చల్లడానికి చేయనిక చేత కాక మీరు దేనికి చేతనైతే లేదని నేను స్పష్టంగా చెప్తున్నాం. మీకు చేసే అవకాశం ఉంది. జీవోది అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, ఆర్డినెన్స్ తీసినాం, మన చట్టం చేసినాం, జీవో తీసి రేపు కోర్టు మీద నెపం నెడుతున్నాం. లేకపోతే బీజేపీ మీద కోర్టు అడ్డుకుంటుందని, కొట్టు వస్తుందని. ప్రతిదాన్ని కోర్టు అడ్డుకుంటుంది, లీగాలిటీని చర్చిస్తుంది.